ఈ యూనివర్స్‌లో 11 మంది పరమశివులు ఉన్నారని మీకు తెలుసా? కథలోకి వెళ్తే ఈ యూనివర్స్‌కి కావాల్సిన 3 మేజర్ ఫ్యాక్టర్స్ రెడీ అయిపోయాయి. బ్రహ్మ ద క్రియేటర్, విష్ణు ద ప్రిజర్వర్, శివ ద డిస్ట్రాయర్. అలా రగులుతున్న పరమశివుడిని బ్రహ్మ శాంతపరిచి చేతులు కట్టుకొని నిలబడి ఈ క్రియేషన్ ప్రాసెస్‌లో హెల్ప్ చేయమని అడుగుతారు. శివుడు దానికి అంగీకరించి ఒకరి తర్వాత ఒకరిని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంక బ్రహ్మ ఆనందానికి అవధులు లేదు. దాంతో పాటు ఈ క్రియేషన్ కోసం ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికారని చాలా ఆనందపడుతుంటారు. అలా అనుకుంటూ వచ్చిన చిరునవ్వు ఎంతోసేపు లేకుండా పోయింది. ఎందుకంటే శివుడు ఏం చేస్తున్నారంటే హీస్ రిప్లికేటింగ్ హిమ్సెల్ఫ్. శివుడు ఇప్పుడు ఇమ్మోర్టల్ కదా! ఇప్పుడు అలా మల్టిపుల్ ఇమ్మోర్టల్స్ ఉంటే భూమికి భారమే అవుతుంది. అందుకని బ్రహ్మ పరిగెత్తుకొని శివుడి దగ్గరకొచ్చి ఆయాసంతో "చాలు స్వామి చాలు. నేను అడిగింది కాదు. ఎందుకు?" అని శివుడు బేస్ వాయిస్‌తో అడగగానే బ్రహ్మ అంటారు, "ఇలా చేస్తే కాస్మిక్ బ్యాలెన్స్ పోతుంది" అని. అయినా ఇదంతా మీకు అర్థం కాదు గానీ, "మీరు మోర్టల్స్‌ని పుట్టించగలరా?" అని అడుగుతారు బ్రహ్మ. శివ తల అడ్డంగా ఊపుతారు. "ఇదంతా నా వల్ల కాదు. నేను మెడిటేషన్ చేసుకోవడానికి పోతాను. నన్ను వదిలేయ్ స్వామి" అని అంటారు పరమశివుడు. ఇప్పుడు ఆ 11 మంది శివులతో వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ క్రియేషన్‌ని బ్రహ్మ ఏ విధంగా డిజైన్ చేశారనేది నా నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో, షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. థాంక్ యూ.